సహోదరుల బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకుని మీరు అనేకులు బోధకుడు కాకుండుడి. వన్ ఆఫ్ ద వర్సెస్ మనం దీంట్లో అవ్వద్దు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్. ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా చేస్తే ఇట్స్ హైలీ డేంజరస్, రైట్? సో ఇట్ షోస్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ టాక్. ఎవరైనా సరే మనం మాట్లాడేది ఎంత ప్రాముఖ్యం అనేది ఈ జేమ్స్ ఈజ్ ట్రైయింగ్ టు టెల్ కదా. మన పత్రిక అంతా చదివినప్పుడు చాలాసార్లు మన మాటల గురించి, మన మాటల్లో ఉన్నటువంటి పవర్ గురించి చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ వర్స్ 2లో ఏం చెప్తున్నాడు? ఇక్కడ అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం. ఈజ్ యాక్చువల్లీ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. అవునా? మనమందరము అంటున్నాడు. అంటే ఎవరు? ఇంక్లూడింగ్ జేమ్స్ చెప్తున్నాడు. జేమ్స్ తనతో కలిపి చెప్తున్నాడు ఏమని? మనం అందరము కూడా తప్పిపోతున్నాం. దెర్ ఇస్ నో, దీంట్లో ఎవరు కూడా నేను దీంట్లో పడిపోలేదు అంటానికి లేదు. ఎవరైనా చెప్తారా నేను మాటలో తప్పిపోలేదు అంటాను? ఎవరైనా చెప్తారా? మన ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, అందరు అబద్ధాలు ఆడటం మానేస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ వేశాడు. ఫస్ట్ దేని తెలుసా? గవర్నమెంట్ పడిపోద్ది అంట ఫస్ట్. రెండోది ఏదో లాయర్స్కి పని ఉండదని పెట్టాడు. ఇంకేంటంటే ఉన్నాయి, ఇంక నేను చదవలేదు కానీ 2-3 చదివాను నేను, రైట్? అబద్ధాలు మానేస్తేనే అంత డ్యామేజ్ జరిగిపోద్ది అంట మనకి, రైట్? అందరూ పడిపోయేటువంటి ఏరియా ఏది అని జేమ్స్ తనకేదని తెలుసు కదా. జేమ్స్ ఎట్లుంటుందో పొడి చేస్తాడు, కొత్తేస్తాడు అని జేమ్సే చెప్తున్నాడు ఏమని? మనం అందరం అన్ని విషయాల్లో తప్పిపోవచ్చున్నాం. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా, రైట్? స్పీచ్లో ఎవడైతే తప్పడో చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఫర్ ఈ ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ వేస్ అండ్ ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ స్టంబుల్ ఇన్ వాట్ హీ సేస్. అంటే మాటలో ఎవరైతే తప్పరో వాడు దేంట్లో తప్పడంట తెలుసా? దేంట్లో కూడా తప్పడంట. కళ్ళు చాలా ఇంపార్టెంట్ కొనేవాడిని, కానీ ఏది తెలుసు ఇంపార్టెంట్? టంగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే టంగ్ నేను సరిగ్గా పెట్టుకుంటే నా కళ్ళు కూడా బాగా అవుతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడంట. ఎప్పుడైతే స్పీచ్ కరెక్ట్గా ఉంటే కళ్ళు సరిగ్గా అయిపోతాయంట, వినటం సరిగ్గా అయిపోతాయంట, వాసన చూడటం సరిగ్గా అయిపోతుంది. వాట్ ఎవర్ దట్ యు ఆర్ ల్యాకింగ్. ఇప్పుడు నేను ఎక్కువగా ఫుడ్ తినే హ్యాబిట్ ఉందనుకో, నేను సరి చేయాల్సింది ఎక్కడ? ఫుడ్ కాదు, టంగ్ సరి చేసుకోవాలి. మాట్లాడేది సరి చేసుకుంటే ఆటోమేటిక్గా నేను ఫుడ్ తినేది కూడా. నా నిద్రలో లోపం ఉందనుకో, సరిగ్గా నిద్రలేకపోతాను. ఎక్కడ? ఎందుకు వస్తుంది నిద్ర? ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి, ఎక్కువ మాట్లాడి, ఎప్పుడన్నా మావిడిని నరిస్తే మళ్ళీ నిద్ర ఉంటుంది నాకే. ఎక్కడన్నా ఇక్కడ తప్పు చెప్పాను అనుకో ఏదన్నా, మళ్ళీ రాత్రి అంతా నిద్ర ఉంటుంది నాకు. మళ్ళీ